లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎన్నికల మేస్టిపోల్లో ప్రకటించినప్పుడు కట్ ఆఫ్ డేట్ కూడా ఆ రోజు ప్రకటించడం జరిగింది. పదే పదే ఆనాడు ఎన్నికల హామీలో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కట్ ఆఫ్ డేట్ తో సహా మీరు ఎంట్రీ చేయాలా, ఆ కట్ ఆఫ్ ప్రాతిపదికన మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆనాడున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తే, కానీ ఇప్పటికీ అలాంటి డేటును ఆన్లైన్లో చేయకపోవడం వలన ఈరోజు సిరికొండ, తూంపల్లి, వనాజ్పేట్ గ్రామ సొసైటీలలో కూడా ఈరోజు రైతులకు అన్యాయం జరిగింది. సిరికొండ సొసైటీలో 133 మంది ఇప్పటికీ వాళ్ళు బయటపడ్డారు. ఇంకా ఎంతమంది ఉన్నారో లెక్కలు తీస్తే కానీ తెలియట్లేదు. తక్షణమే కట్ ఆఫ్ డేట్ తో సంబంధం లేకుండా ఈ రైతులకు రుణమాఫీ చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము సిపిఎంఎల్ ప్రజాపంతా మాస్ లైన్ గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇదే సొసైటీలో 915 సంచులై దొంగ డాక్యుమెంట్లు పెట్టి లక్షల రూపాయలు దండుకున్న విషయాన్ని బయటికి తీస్తే ఆనాడు నామమాత్రంగా సస్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పి తక్షణమే వాళ్ళని పనిలో తీసుకుని మళ్ళా ఈ రోజు మరో కుంభకోణానికి తెరలేపిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము సిపిఎంఎల్ మాస్ లైన్ గా గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజే ఆనాడు అధికారుల మీద చర్యలు తీసుకొని ఉండుంటే ఈ రోజు ఈ 133 మందికి అన్యాయం జరిగేది కాదు. వీళ్ళకి రుణమాఫీ వచ్చేది. పొట్టాడితే గాని డొక్క నిండని ఈ రైతుల పట్లన ప్రభుత్వం కూడా చూసి చూడనట్టుగా ఉండకుండా తక్షణమే వాళ్ళను కూడా పరిణామంలోకి తీసుకుని వాళ్ళకు రుణమాఫీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈ సొసైటీ సెక్రటరీ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు రైతులకు అన్యాయం జరిగింది. ఈ రైతులకు న్యాయం చేసేదాకా వదిలిపెట్టేది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం.